ఎమ్మెల్యే కూడా గెలిచాడు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పట్టున్నటువంటి నేతగా ఉన్నటువంటి పాయం వెంకటేశ్వర్ల పేరు పినపాక నియోజకవర్గం నుంచి ప్రధానంగా ఈరోజు అనౌన్స్ చేయడం పట్ల ఈ మూడు ప్రస్తుతం మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. మరో మిగిలినటువంటి ఇల్లెందు, అదే నేపథ్యంలో వైరా, అటు సత్తుపల్లికి సంబంధించి కొంత, అదే నేపథ్యంలో ఇటు ఏదైతే కొత్తగూడెంకి సంబంధించి కూడా కొంత ఈ కమ్యూనిస్టులతో పొత్తుతో పాటు కొంత ఆలస్యం అవుతుందని కూడా కొంతమంది జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించి ప్రచారంలో ముందున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ప్రధానంగా ఎవరు టికెట్ ఆశావాహాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నారు. టికెట్ ఎవరికి వచ్చినా సరే కాంగ్రెస్ ని మాత్రమే గెలిపించుకోవాలని చెప్పేసినటువంటి యోచించే పద్ధతిలో జిల్లా వ్యాప్తంగా అందరూ కాంగ్రెస్ ఆశావాహులు పనిచేస్తా ఉన్నారు. ప్రస్తుతం 5 నియోజకవర్గాల్లో ప్రకటించి ఇంకొక 5 నియోజకవర్గాలకు సంబంధించి పెండింగ్ ఉంచినటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహవంతంగా పనిచేస్తా ఉన్నారు. అయితే ఎవరైతే ఖమ్మం నియోజకవర్గాన్ని ఢీకొంటారో అటు కందాల ఉపేంద్ర రెడ్డి పాలేరు నుంచి ఎవరైతే ఢీకొట్టగలిగే శక్తిమంతుడు, అలాగే రేయకాంతారావుకు సంబంధించి కూడా ఎవరైతే అతను ఢీకొంట స్పష్టమైనటువంటి నేతల్ని కాంగ్రెస్ అధిష్టానం అద్భుతమైనటువంటి క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసింది అనేటువంటిది కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుంది. పని ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నాయకత్వం ఏదైతే ఖమ్మం జిల్లా నుంచి ఎవరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వం అని ఎప్పుడైతే ప్రకటించిందో ఆ ప్రకటనకు అనుకూలమైనటువంటి నేతలని 5 నియోజకవర్గంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించి సక్సెస్ అయిందని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా అసంతృప్తి వాదులు లేరు. గతంలో గత 2-3 రోజుల క్రితం ఢిల్లీకి సంబంధించి ఇక్కడి నుంచి టికెట్ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో గతంలో సీనియర్ గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేతలందరినీ కూడా అధిష్టానం పిలిచి ఖమ్మంకి సంబంధించి, పాలనకు సంబంధించి, పినపాకు సంబంధించి ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీరు కొంత తప్పదు, మీ టికెట్ ని త్యాగం చేయాలి, ఎవరైతే గెలుపు దిశగా అడుగులేసే వాళ్ళు వాళ్ళని గెలిపించుకునే వాళ్ళు టికెట్ ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కన్వెన్స్ చేసి సక్సెస్ సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, అంటే గ్రూప్ తగాదాల వల్ల రేపు ఓడిపోతారంత ఆరోపణలు ఉన్నాయో, ఆరోపణలకు వేరే ఇతర బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు ఇతర పక్షాలకు అవకాశం ఇవ్వకుండా స్పష్టమైనటువంటి టీం ని బరిలోకి దింపింది ఇప్పటివరకు అని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ 5 నియోజకవర్గాలు మాత్రం కాంగ్రెస్ కి బలమైనటువంటి పట్టు ఉంటుంది. పట్టు కలిగినటువంటి నేతల్ని రేపు ఢీకొంటున్నారని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ప్రణయ్, ఉపేందర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. అలాంటి నియోజకవర్గంలో ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? ఈసారి కంప్లీట్ గా కూడా క్లీన్ స్వీప్ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా బాగా వేసేటువంటి ఛాన్సెస్ పూర్తి స్థాయిలో ఈ లిస్టు ద్వారా కనిపిస్తుందా? ఎస్, ఒక్కసారి మనం చూస్తే ఖమ్మం జిల్లాకి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో కూడా బలమైనటువంటి నేతల్ని ఇక్కడ దించడం జరిగింది. ఆల్మోస్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు మనం చూసుకున్నట్లయితే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అక్కడ నుంచి సీట్లు కేటాయించడం జరిగింది. సో ఈ నేతలందరినీ టికెట్ కేటాయించడంతో ఖమ్మం మళ్ళీ కూడా కంప్లీట్గా కూడా ఖమ్మం జిల్లా అంతా కూడా కంప్లీట్గా కూడా కాంగ్రెస్ వైపు మరలేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో అస్థానిక గూటికి మళ్ళీ కాంగ్రెస్ ఊపు మళ్ళీ ఖమ్మం జిల్లాలో పుంజుకున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్గా కూడా పుంజుకునేటువంటి అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో కనబడతా ఉన్నాయి. సో ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ లిస్టును కూడా చూసుకున్నప్పటికీ గెలిచేటువంటి నేతల్ని ఆల్మోస్ట్ ఫైనల్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గాన్ని మనం క్షుణ్ణంగా చూసినప్పటికీ ప్రతి నియోజకవర్గంలో గెలిచేటువంటి అభ్యర్థిని ఎవరైతే బరిలో ఉంటే గెలుస్తారో అలాంటి అభ్యర్థులనే కూడా కంప్లీట్గా కూడా వాళ్ళని బరిలో ఉంచినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మోరోవర్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్టీకి అంటే ఎంత ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అండ్ బీజేపీ మొన్న ఇచ్చినటువంటి ఫస్ట్ లిస్ట్కి సంబంధించినటువంటి అభ్యర్థి కావచ్చు, వీళ్ళందరికన్నా కూడా ధీటుగా కాంగ్రెస్ పార్టీ సీట్ గెలవాలి అన్నటువంటి ఎజెండాతో ముందుకు వెళ్ళిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ ఇక్కడ ముందుగా మనం అనుకున్నటువంటి నియోజకవర్గాలలో ఆల్మోస్ట్ మనం ఉదయం నుంచి అనుకున్నటువంటి దాదాపు 20-25
25 మందికి సంబంధించినటువంటి పేర్లను మనం ఉదయం నుంచి చెప్తా ఉన్నాం. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ వాళ్ళ పేర్లే మనకు బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రైట్, ఒకసారి ఉపేందర్తో మాట్లాడదాం. ఉపేందర్, ఇప్పుడు ఖమ్మం జిల్లాకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కంచుకోటగా మొదటి నుంచి ఉంది. అండ్ మోరోవర్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను కూడా మనం చూస్తే కంప్లీట్గా ఈసారి మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. మళ్ళీ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కంచుకోటగా మలుచుకునేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఎస్, ఒకసారి కరీంనగర్కి వెళ్దాం. అంతకన్నా ముందు ఒకసారి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి ఇప్పటివరకు హోల్లో ఉన్నటువంటి సీట్లని అండ్ దాంతో పాటుగా ఎవరెవరికి సీట్లు కేటాయించారు అండ్ ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి సిచ్యువేషన్స్ ఏంటి అన్నటువంటి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెకండ్ లిస్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎవరెవరికి టికెట్లు కేటాయించారు? కూడా ఒక సందిగ్ధత నెలకొంది. అయితే ఈ రోజు రెండో జాబితాలో 45 మంది పేర్లు ప్రధానంగా వచ్చినప్పటికీ కరీంనగర్ జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించి పేర్లు అయితే వెలువడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ఇటు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్ బరిలో దిగడానికి విశ్వప్రయత్నాలు చేస్తుండగా ఈసారి అవకాశం మాత్రం పొన్నం ప్రభాకర్ నే భరించిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే పొన్నం ప్రభాకర్ ప్రచారంతో దూసుకుపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇకపోతే హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బొడితెల ప్రణవ్ కు అవకాశం దక్కిందని కూడా చెప్పవచ్చు. ఆ బొడితెల ప్రణవ్ ఇటీవల కాలంలోనే ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఈ మధ్య ఆయనకు టికెట్ భరించడం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక కోరుట్ల నియోజకవర్గానికి మాజీ మంత్రి దివంగత మంత్రి తనయుడు జువ్వాడి నరసింహారావుకు ఆ టికెట్ మళ్ళీ రెండోసారి కూడా టికెట్ కన్ఫామ్ అవడం కూడా జరిగింది. ఈ నియోజకవర్గం నుండి ఆయన ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఇకపోతే చొప్పదండి నియోజకవర్గ సభ్యులు గతంలో 2 పర్యాయాలు కూడా ఓటమి పాలైన మేడిపల్లి సత్యంకు తిరిగి ఈ స్థానం నుంచి మళ్ళీ టికెట్ కేటాయించిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 4 నియోజకవర్గాలు ఈ రెండో జాబితాలో వెలువడిన పరిస్థితి అయితే. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రధానంగా కరీంనగర్ నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరీంనగర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కూడా ఈ కరీంనగర్ నియోజకవర్గాన్ని ఇంకా పెండింగ్ లో పెట్టడంతో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులందరికీ కూడా అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పేసి తమలో ఆ అదృష్టం ఎవరిని భరిస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఒక ఉత్కంఠ పరిస్థితితో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, కొత్త జైపాల్ రెడ్డి తో పాటు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇలా మేనేని రోహిత్ రావు చాలా మంది ఈ టికెట్ కోసం పోటీ పడుతున్న తరుణంలో ఈ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి ఎవరిని వరిస్తుందా అని చెప్పేసి కూడా అభ్యర్థుల గుండెల్లో టెన్షన్ అయితే మొదలైందని చెప్పవచ్చు. ప్రణయ్, ఎస్ శ్రీకాంత్, ఇప్పుడు ఆశించినటువంటి అందరికీ టికెట్స్ వచ్చినట్టేనా? ఇప్పటి వరకు ఆశావాహులుగా ఉన్నటువంటి అందరి నేతలకు టికెట్ వచ్చినైనా? ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రణవ్కి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్కి సంబంధించిన విషయంలో కావచ్చు, కొంత అక్కడ పోటీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ ప్రణవ్కి సంబంధించిన విషయంలో అక్కడ ఇంకొక నేత కూడా ఆశించారు టికెట్, ఆల్మోస్ట్ ఆశించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా చొప్పదంటికి సంబంధించిన విషయంలో కూడా మనం చూసుకుంటే కొంత ఆశావాహులు కనబడ్డారు. అండ్ కోరుట్లలో కూడా మరొక ఆశావాది అక్కడ మనకు కనపడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఆశించినటువంటి వ్యక్తులందరికీ టికెట్స్ వచ్చాయా? మిగతా నేతలు ఏమంటా ఉన్నారు? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి సెకండ్ లిస్ట్ ద్వారా ఆల్మోస్ట్ ఫైనల్ అయినటువంటి పేర్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే వీళ్ళందరూ కూడా మరి గెలిచేటువంటి అభ్యర్థుల్లా కనిపిస్తా ఉన్నారా? నియోజకవర్గాలలో వీళ్ళకు ఉన్నటువంటి గ్రాఫ్ ఏంటి? అండ్ దాంతో పాటుగా ఇప్పుడు రేపు ప్రచారంలోకి వెళ్ళబోతా ఉన్నారు. మరి ఎట్లా ఉంది సిచ్యువేషన్స్? ప్రధానంగా ఇప్పుడు కాసేపటి క్రితమే వెలువడిన ఈ రెండో జాబితాతో ప్రకారము ఈ అభ్యర్థులంతా గతంలో కూడా ఓటమి పాలైన అభ్యర్థులుగా చెప్పవచ్చు. ఉడితెల ప్రణవ్ మాత్రం ఈసారి అంటే పార్టీలోకి ఇటీవల కాలంలో చేరిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి బల్మూరి వెంకట్ ఎన్ఎస్సీ రాష్ట్ర నాయకుడు టికెట్ ఆశించినప్పటికీ కూడా ఆ అధిష్టానం ఆయనకి మొండి చేయి చూపించిందని చెప్పవచ్చు. అయితే ఎవరికి టికెట్ గత కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా చర్చలు జరుపుతూ ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నప్పటికీ ఎవరికి టికెట్ కేటాయించినా కూడా అధైర్యపడొద్దు, వచ్చేది తమ అధికారమే అంటూ కూడా ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. మిగతా అభ్యర్థులంతా కూడా ఏదైతే అభ్యర్థి అంటే అధిష్టానం సూచించిన అభ్యర్థికి గెలుపుకు కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ ఒక స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం వల్ల
దాదాపుగా ఈ అంటే టికెట్ రాని ఆశావాహులంతా కూడా ఎక్కడ కూడా అసమ్మతి నేతలుగా రెబల్ గా కూడా ప్రయత్నం చేయడానికి అయితే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే సర్దుబాటు చర్యలు కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున కూడా గత కొన్ని రోజులుగా కూడా అధిష్టానం ప్రతి ఒక్కరిని బుజ్జగిస్తూ కూడా ఎవరికి టికెట్ వచ్చినా కూడా మిగతా వారంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఒక సూచించిన పరిస్థితి ఉంది. ఇక కోరుట్ల నియోజకవర్గానికి గతంలో జువాడి నరసింహారావు చేసుకున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు తనయుడు కొమ్మిరెడ్డి కరంచంద్ కూడా పోటీ పడిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకైతే ఈ అంటే కాసేపటి క్రితమే ఈ జాబితా రావడంతో ఇంకా ఈ నాయకులకు సంబంధించి భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే సపోర్ట్ చేస్తారా ఈ అభ్యర్థులకు, లేదా మళ్ళీ ఏదైనా రెబల్ గా కూడా ఏమన్నా స్వతంత్రంగా అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉంటుందా అనేది రేపటి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇకపోతే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈయన ఈ ప్రాంతం నుంచి టికెట్ ఆశించారు. ఈయనతో పాటు చొప్పదండి హుస్నాబాద్ కు పొన్నం ప్రభాకర్ ఆశించడంతో పొన్నం ప్రభాకర్ తో కలుపుకోవాలని ఇప్పటికే ఆ అధిష్టానం సూచించినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అంటే ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ వచ్చినా కూడా తామిద్దరం కలిసికట్టుగా పనిచేస్తామంటూ కూడా గతంలో ప్రకటించిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక ప్రధానంగా మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గానికి వచ్చేసి ఇక్కడ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అదే వ్యక్తికి కూడా టికెట్ కేటాయించడంతో అంటే వీళ్ళంతా కూడా గతంలో ఓటమి పాలైన అభ్యర్థులు తిరిగి ఈసారి కాంగ్రెస్ హవా కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్న తరుణంలో ఈ వీళ్లపై ఏదైతే ఇప్పటికీ ఈ రోజు ప్రకటించిన జాబితాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి 4 అభ్యర్థులు ఉండగా వీళ్ళంతా అంటే సానుభూతి కూడా ఒక రకంగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి అధిష్టానం తిరిగి అదే అభ్యర్థులను నియమించుకోవడం కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. కానీ ఎస్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఒకసారి మనం ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఉపేందర్, ఇప్పుడు ఖమ్మం జిల్లాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా మరి ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారబోతుందా? ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థుల పేర్లతోనే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులకు దాదాపుగా కూడా ధీటిగా కూడా అక్కడ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సో మరి మరొకసారి కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారబోతుందా? ఖమ్మం జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం గతంలో టీడీపీ నుంచి చేరినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వచ్చినటువంటి నేపథ్యంలో మొన్నటి వరకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంది. కానీ వీరి చేరిక ద్వారా మరింత బలం పుంజుకొని ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి పనిచేస్తా ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సీట్లు 5 సీట్లు ప్రకటించారు. ఏదైతే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి 5 సీట్లలో కూడా ప్రధానమైనటువంటి నేతలు ఉన్నారు. ఈ 5 చోట్ల కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి గ్రాఫ్ ఎక్కడ డౌన్ లేదు. అన్ని చోట్ల కూడా హైయెస్ట్ గా ఉందనేది కూడా చాలా స్పష్టంగా సర్వేలు చెప్తా ఉన్నాయి. ప్రజల్లో కూడా ఆ నానుడి కొనసాగుతా ఉంది. అయితే మిగిలినటువంటి సీట్లు ప్రకటించేంత వరకు కొన్ని రిజర్వ్ స్థానాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి రూపం దాలుస్తుంది అనేటువంటిది కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే అధిష్టానం గత ఎన్నో ఏళ్లుగా చేస్తున్నటువంటి అభ్యర్థుల ప్రకటనకు భిన్నంగా ఈ ఎన్నికల 2023లో జరగబోయే ఎన్నికల ఒక సిస్టమేటిక్ గా పక్కా ప్రణాళికతోటి ఏదైతే గెలవగలుగుతాడో ఆ గెలవగలిగేటువంటి ఎవరిని చూసి మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నటువంటి సందర్భం కూడా ఖమ్మం జిల్లా కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం 5గురిని ప్రకటించారు. మరో 5 నియోజకవర్గాలకు సంబంధించి థర్డ్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు అనేటువంటి కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతా ఉంది. ఈ చర్చల్లో భాగంగా ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఇప్పటికీ పనిచేస్తా ఉన్నారు. అభ్యర్థులు ప్రకటించి ముందంజలో ఉన్నప్పటికీ ముందుకెళ్తున్నటువంటి ప్రచారానికి ఆ రకమైనటువంటి పక్క ప్రణాళికతో దాన్ని ఎదుర్కొనేందుకు దాని స్పీడ్ వారికంటే ముందుగా స్పీడ్ పెంచేందుకోసం కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తా ఉన్నారు. అంటే ఇప్పటికే ఖమ్మం సంబంధించి ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గం చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు ఒక వేవ్ తోటి బీఆర్ఎస్ అంచనాలకు మించి బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి నేపథ్యంలో రోజు అఫీషియల్ గా టికెట్ తర్వాత రానున్నటువంటి రోజుల్లో ఏ నియోజకవర్గం నుంచి సంతృప్తి తిరిగి కాంగ్రెస్ లో చేరుతారు అనేటువంటిది కూడా ప్రస్తుతం రేపటి నుంచి మాత్రం కాంగ్రెస్ వేవ్ మరించుకునేటువంటి అవకాశం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. ప్రణయ్. ఎస్, థ్యాంక్ యూ ఉపేందర్. మొత్తానికి ఖమ్మం జిల్లా
ఆల్మోస్ట్ 10 నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాల సీట్లు కేటాయించడం జరిగింది. మరొక 5 నియోజకవర్గాలకు సంబంధించి థర్డ్ లిస్ట్ ఎప్పుడు అన్నటువంటి ఆలోచన మొదలు కావాలి. ఆల్మోస్ట్ 119 నియోజకవర్గాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికీ రౌండ్ ఫిగర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రౌండ్ ఫిగర్గా సీట్లను కేటాయించడం జరిగింది. అండ్ ఒకసారి మనము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. సో ప్రదీప్, అక్కడ నుంచి ఆశించినటువంటి నేతలందరికీ టికెట్లు దక్కినట్టేనా? దాదాపుగా కూడా జగ్చర్ల కావచ్చు, అదేవిధంగా అండ్ మరో ఇతర మహబూబ్నగర్ కావచ్చు, అండ్ దాంతో పాటుగా ఇతర నియోజకవర్గాలలో కూడా చాలా మంది, ఇటు నారాయణపేటతో పాటుగా జగ్చర్ల, దేవరకత్ ఇలాంటి నియోజకవర్గాలందరూ కూడా చాలా మంది నేతల ఆశావాగులు ఎక్కువగా శాతం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్లు మాకంటే మాకు అన్నటువంటి ప్రచారాన్ని జోరుగా చేసుకున్న నేపథ్యంలోనే ఆశించినటువంటి వ్యక్తులకు టికెట్లు వచ్చాయా? ఎవరెవరికి టికెట్లు కేటాయించారు? ఏంటి అప్డేట్స్? మొదటి లిస్ట్ లో 8 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో రెండో విడతగా మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించి ఈ రోజు కాంగ్రెస్ ఏఐసిసి ప్రకటించిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి నారాయణపేట నుంచి డాక్టర్ పర్ణికా చిట్టం రెడ్డికి సీటు కేటాయించారు. అక్కడ కుంభం శివకుమార్ తో పాటు ఎర్రశేఖర్ కూడా టికెట్ కేటాయిస్తున్న నేపథ్యంలో అక్కడైతే చిట్టం పర్ణికా రెడ్డికి టికెట్ ఆశించారు. అయితే ఈమె కుంభం శివకుమార్ రెడ్డికి స్వయాన మేడకోడలు మరియు చిట్టం నర్సిరెడ్డి మనవరాలని కూడా చెప్పొచ్చు. ఏదైతే దిగవంత నేత వెంకటేశ్వర రెడ్డి కూతురు డాక్టర్ పర్ణికా చిట్టం రెడ్డికి అక్కడ టికెట్ కేటాయించారు. అయితే జడ్చర్లకు సంబంధించి అందరూ అనుకున్నట్టుగానే ఎర్రశేఖర్ మరియు అనిరుద్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఏఐసిసి తర్జుమా చేసిన నేపథ్యంలో అనిరుద్ రెడ్డికి చివరగా ఇచ్చారు. అయితే ఇక్కడ టికెట్ ఆశించిన ఎర్రశేఖర్ కొంత భంగపాటుకు గురైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఎర్రశేఖర్ కూడా మనకు అందుబాటులో దొరకపోవడంతో ఆయనతో మాట్లాడలేకపోయాం. అయితే ఎర్రశేఖర్ భవితవ్యం ఏమిటన్నది ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రశ్న. అయితే దేవరకద్దకు సంబంధించి అక్కడ కూడా కాటం ప్రదీప్ కుమార్ కు టికెట్ ఆశించారు. కానీ డిసిసి అధ్యక్షులు గవినోల్లో మధుసూదన్ రెడ్డికి అక్కడ టికెట్ కేటాయించారు. వనపర్తికి సంబంధించి పోటీ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో అక్కడ మేఘారెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అసంతృప్త నేత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో జూపల్లి అనుచరుగా పేరున్న ఏదైతే మేఘారెడ్డికి కేటాయించకపోవడం కొంత నిరాశకు గురైందనే చెప్పొచ్చు. అయితే అక్కడ జిల్లాల చిన్నారెడ్డికి టికెట్ కేటాయించడంతో మేఘారెడ్డి వర్గం కొంత ప్రశాంతకంగా మారింది. అయితే మేఘారెడ్డి మరి భవితవ్యం ఏమిటన్నది అక్కడ మేఘారెడ్డి వర్గీయులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పాలమూరు ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించి ఎన్ఎం శ్రీనివాస ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎన్ఎం శ్రీనివాస రెడ్డికి టికెట్ కేటాయించారు. అక్కడ సంజీవ్ ముదిరాజు కూడా సీనియర్ నేత టికెట్ ఆశించారు. అయితే టికెట్ కూడా భారీగా ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఈసారి అతన్ని కేటాయించకుండా మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి టికెట్ కేటాయించడంతో సంజీవ్ ముదిరాజు భవితవ్యం కూడా కొంత ప్రశాంతకంగా మారింది. అయితే మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఇప్పటికే ప్రకటించిన సందర్భం అయితే ఉంది. అయితే అసంతృప్తులు ఎటు వెళ్తారన్నది కొంత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వాటిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తుందనే మనం చెప్పొచ్చు. ప్రణయ్ నుంచి కూడా చాలా మంది మహబూబ్నగర్కి సంబంధించినటువంటి ఆశావాహులు ఎదురు చూశారు కాంగ్రెస్ పార్టీ లిస్ట్ కోసం. సో మొదటి లిస్టులో చాలా వరకు రిలీజ్ అయినప్పటికీ మిగతా మేజర్గా చెప్పుకోవాలి అంటే మహబూబ్నగర్ కావచ్చు, నారాయణపేట, జగ్చర్ల, దేవరకత్ ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో కొంత ఆశావాహులు ఎక్కువ శాతం కనపడ్డారు. అండ్ దాంతోపాటు వనపర్తి నుంచి కూడా చాలా వరకు కొంత ఆసక్తిగానే ఎదురు చూశారు. సో పోటీ పడి ప్రచారాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలోకి వెళ్ళి వాళ్ళ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ కాకముందుకే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. సో మరి ఇప్పుడు సీటు దక్కని నేతల పరిస్థితి ఏంటి? కొంత అసంతృప్తిగానే కనిపిస్తా ఉన్నారా? ఏంటి పరిస్థితి? అయితే ఇప్పటికైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఏదైతే ఆశావహులు వనపర్తి మరియు మక్తల్, దేవరకద్ర, జడ్చల్ల, మహబూబ్నగర్ అయితే ఇక్కడ పోటీ బాగా ఉందని చెప్పొచ్చు. నారాయణపేటకు సంబంధించి కుంభం శివకుమార్ రెడ్డి టికెట్ ఆశించినా గానీ అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం కొంత ఆయన పై కేసులున్న నేపథ్యంలో కొంత విముఖత చూపించింది. అక్కడ ఎర్రశేఖర్ పేరును కూడా పరిశీలించినప్పటికీ ఏదైతే చిట్టం నర్సిరెడ్డి మాజీ ఎమ్మెల్యే చిట్టం నర్సిరెడ్డి మనవరాలు దిగవంత వెంకటేశ్వర రెడ్డి కూతురు వైపు కాంగ్రెస్ అధిష్టానం
మొగ్గు చూపిందనే చెప్పొచ్చు. అయితే అక్కడ పర్ణికారెడ్డి రాజకీయ అనుభవం లేకున్నా కానీ చిట్టెం కుటుంబంపై ఉన్న సానుభూతితో ఓట్లు పడతాయన్న కాంగ్రెస్ అధిష్టానం అయితే భావించి టికెట్ కేటాయించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే వనపర్తికి సంబంధించి యువ నాయకుడు మేఘారెడ్డి అక్కడ టికెట్ ఆశించారు. అయితే అతను కూడా కాంగ్రెస్ పార్టీ జూపల్లి వర్గంగా భావించిన జూపల్లితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కూడా మనకు అప్పుడు చెప్పినటువంటి సందర్భం. అయితే అక్కడ జూపల్లి కూడా మేఘారెడ్డి వైపే మొగ్గు చూపడంతో కాంగ్రెస్ అధిష్టానం కొంత ఆ టికెట్ కేటాయించడం ఏదైతే వనపర్తి ఈ నియోజకవర్గాలకు సంబంధించి కొంత పెండింగ్ పెట్టిందనే చెప్పొచ్చు. అక్కడ చిన్నారెడ్డి కూడా తనకు టికెట్ ఖచ్చితంగా ఏఐసిసి కాంగ్రెస్ అధిష్టానం తన వైపే ఉందంటూ తనకు టికెట్ వస్తుందని ఉండబద్దలు కొట్టారు. అయితే తాను ప్రచారం ప్రారంభించానని కేవలం మేఘారెడ్డి కొత్తగా వచ్చిన వాళ్లకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కడని కూడా అప్పుడు మనకు చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జిల్లాలో చిన్నారెడ్డి వైపు మొగ్గు చెప్పిందని మనం భావించవచ్చు. అయితే ఇప్పుడు అక్కడ మేఘారెడ్డి పరిస్థితి ప్రశాంతకంగా మారింది. అయితే మేఘారెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మరియు జూపల్లి వర్గానికి కూడా ఆదేశించినట్టు కూడా మనకు తెలుస్తున్నప్పటికీ ఇక్కడ మేఘారెడ్డి ఎటుపోతారన్నది కొంత ప్రశాంతకంగా మారింది. అయితే మరోవైపు జడ్చలలో కూడా పోటాపోటీ టికెట్ గురించి ఎర్రశేఖర్ మరియు అనిరుద్ రెడ్డి మధ్య పోటాపోటీ తీవ్రంగా ఉందనే చెప్పు. అయితే ఎవరికి వారే తమకు టికెట్ వస్తుందంటూ తమకు వస్తుందంటూ చెప్పుకుంటూ వచ్చారు. కార్యకర్తలు అయితే కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం చివరిగా అనిరుద్ రెడ్డికి టికెట్ కేటాయించడంలో పరిస్థితి భవిష్యత్తు ప్రశాంతకంగా మారింది. ఇక్కడ అనిరుద్ రెడ్డి ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గంగా భావించిన నేపథ్యంలో కోమటిరెడ్డి కూడా అనిరుద్ రెడ్డి టికెట్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నారని ఏఐసిసి కూడా చాలా ఖచ్చితంగా టిపిసిసికి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఖచ్చితంగా అనిరుద్ రెడ్డికి జడ్చల్లో టికెట్ ఈసారి కల్పించాలంటూ కూడా గట్టిగా చెప్పిన నేపథ్యంలో అనిరుద్ రెడ్డికి టికెట్ దక్కడం కొంత సానుకూలంగా అధిష్టానం స్పందించదు. మరోవైపు దేవరకథకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ కూడా అక్కడ టికెట్ ఆశించారు. అయితే ఆశించినప్పటికీ ప్రతిసారి 2018 కానీ 2014 కానీ 2023లో కానీ ప్రదీప్ కుమార్ గౌడ్ కు కొంత మొండి చేయి చూపిద్దని చెప్పొచ్చు. అయితే అక్కడ టికెట్ గురించి కొంత పోటీ ఉధృతంగా ఉన్నా ఎవరికి వారు ప్రచారంలో మునిగిపోయారు. అయితే టికెట్ విషయంలో జిఎంఆర్ మొదటి నుంచి తనకే అధిష్టానం మొగ్గు చూపుతుందంటూ రేవంత్ రెడ్డి కూడా కొంత సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ జిఎంఆర్ కు టికెట్ దక్కడం కొంత ప్రదీప్ కుమార్ గౌడ్ వర్గానికి కొంత నిరాశ కలిగింది అనే చెప్పొచ్చు. మరోవైపు మక్తల్కి సంబంధించి అక్కడ దిగవంత నేత దయాకర్ రెడ్డి సతీమణి సీతా దయాకర్ రెడ్డి అక్కడ టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం కూడా అక్కడ సీతా దయాకర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తున్న సంకేతాలు అయితే ఇచ్చిన నేపథ్యంలో అక్కడ వాకిట శ్రీహరి బీసీ నేత వాకిట శ్రీహరి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపిందని చెప్పొచ్చు. అయితే సీనియర్ నేత రాజకీయ అనుభవం ఉన్న వాకిట శ్రీహరి అయితే అక్కడ కొంత పాజిటివ్నెస్ ఉంది. సర్వేల ఆధారంగా కూడా వాకిట శ్రీహరికి సర్వేల ఆధారంగా కేటాయించాలి. రైట్, ఒకసారి మనం ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రైట్, ఢిల్లీ ప్రస్తుతానికి ఒక 3 రోజుల నుంచి కొంత హీట్ గానే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక కూల్ వెదర్ ఉన్నటువంటి ఢిల్లీలో హాట్ గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏఐసిసికి సంబంధించినటువంటి టికెట్స్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండో విడత ఎప్పుడు, రెండో జాబితా ఎప్పుడు అన్నటువంటి హీట్ అయితే గత 3-4 రోజుల నుంచి కనిపిస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఏది మొత్తానికైతే 45 మందికి సంబంధించినటువంటి జాబితాను విడుదల చేసింది. దాంతో పాటుగా మరి ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి ఆలోచన ఎట్లా ఉంది? దాంతో పాటుగా ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. వాళ్ళకి ఎలాంటి సంప్రదింపులు చేస్తా ఉంది పార్టీ? అందరినీ నిర్ణయం తర్వాతే 45 మందికి సంబంధించినటువంటి రెండో జాబితాను విడుదల చేసిందా? ఈసారి జాబితాలో చూసుకున్నట్టయితే దాదాపుగా 20 మంది రెడ్డి కమ్యూనిటీ సామాజిక న్యాయం బాగానే పాటించారు. రెండో జాబితాలో 20 మంది రెడ్డి కమ్యూనిటీకి ఇచ్చారు. దాదాపుగా 15 మంది బీసీలకి ఇవ్వడం జరిగింది. ఇక 6 చూసుకున్నట్టుగా అయితే 6 ఎస్సీ ఎస్టీలకి 9 మందికి, మైనార్టీకి 1కి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 119 లిస్టులో ఇప్పటిదాకా 100 జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. మొదటి విడతలో 55, రెండో విడతలో చూసుకున్నట్టుగా అయితే 45, మొత్తం 100 సీట్లకి అభ్యర్థుల్ని ఇప్పటిదాకా కాంగ్రెస్ అధిష్టానం రిలీజ్ చేసింది.
అయితే మనం అంతకన్నా ముందు ఒకసారి మెదక్ వెళ్దాం. మెదక్ జిల్లాకు సంబంధించి అసలు ఎవరెవరికి కేటాయించారు అండ్ దాంతో పాటుగా ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో అసంతృప్తి నేతలు ఎంతమంది ఉన్నారు అండ్ దాంతో పాటుగా ఎవరెవరికి సీట్లు కేటాయించారు అనే వివరాలు కూడా తెలుసుకుందాం. మెదక్ నుంచి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాబితాలో ఇప్పుడు రెండో విడత కూడా విడుదలైంది. దాంట్లో దాదాపుగా కూడా ఇప్పుడు 45 మందికి సంబంధించిన పేర్లు మనకు కనపడతా ఉన్నాయి. ఇక మెదక్కి సంబంధించి ఎవరెవరికి టికెట్లు కేటాయించారు, దాంతో పాటుగా అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు ఎవరు? ఎస్ సునీల్, చెప్పండి, మెదక్ నుంచి ఎవరెవరికి కేటాయించారు, ఇప్పటి వరకు ఎవరెవరు ఉన్నారు సునీల్? మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే మొదటి విడతలో అయితే సంగారెడ్డి, ఆందోళ్, జహీరాబాద్ టికెట్లను కేటాయించినటువంటి పరిస్థితి. ఎస్, ఒకసారి మళ్ళీ ఢిల్లీకి వెళ్దాం. రామకృష్ణ, చెప్పండి, అంటే మొత్తానికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీసీలకు కావచ్చు, తగు న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చా ఈ కేటాయింపుల ద్వారా? రామకృష్ణ, ఇప్పటి వరకు కాంగ్రెస్ జాబితాను మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ విడుదల చేసినటువంటి జాబితాలో ఇటు రెడ్డి సామాజిక వర్గానికి కావచ్చు, అదేవిధంగా మరోవైపు మనం చూస్తే బీసీ సామాజిక వర్గానికి తగు న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చా? బీసీ సామాజిక వర్గానికి సంబంధించి దాదాపుగా ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం 50% ఎస్సీ ఎస్టీలకి బీసీలకి సీట్లు ఇవ్వాల్సి ఉంది. రేవంత్ రెడ్డి చెప్పారు ఉదయపూర్ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తాం ఇందులో అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ మేరకు చూసుకున్నట్టుగైతే మొదటి జాబితాలో దాదాపుగా 12 సీట్లు, మొదటి జాబితాలో 12 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈసారి జాబితాలో 15 సీట్లు బీసీలకు ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో టోటల్ గా 12 ప్లస్ 15 27 సీట్లు ఇప్పటికి బీసీలకు ఇచ్చారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం చూసుకున్నట్టుగైతే ఇంకా 2 సీట్లు 29 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు 31, అలాగే బీసీలకు చూసుకున్నట్టుగైతే 29, మొత్తంగా కూడా 60 సీట్లు, 119 గాను 60 సీట్ల దాకా ఎస్సీ ఎస్టీలు బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఉదయపూర్ డిక్లరేషన్. సో ఇప్పటికే 15 ప్లస్ 12 అంటే 27 ఇచ్చేశారు. ఇంకా నెక్స్ట్ లాస్ట్ లిస్ట్ లో 2-3 వచ్చే అవకాశం ఉంది. మిగతా పార్టీలతో పోల్చుకుంటే మాత్రం బీసీలకి ఎట్లు ఇచ్చింది తామే అని చెప్పేసి కూడా గర్వంగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ అయితే వచ్చింది. ఇంకా 15 సీట్లు ఉన్నాయి. 15 సీట్లో ఎన్ని బీసీలు ఉంటాయి, ఎన్ని ఎస్సీ ఎస్టీలు ఉంటాయి కూడా చూడాలి. ఇక మైనార్టీలకు కూడా సెకండ్ లిస్ట్ లో మహమ్మద్ అజారుద్దీన్ క్రికెటర్ కి జూబ్లీ హిల్స్ నుంచి ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే అజారుద్దీన్ ఢిల్లీ వచ్చి కేసీ వేణుగోపాల్ ని కలవడం జరిగింది. అలాగే ఇక్కడ దర్గాలోకి అజారుద్దీన్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా వెళ్లి చాదర్ని కప్పి పూజలు చేయడం జరిగింది. మరి ఆ రోజు సాయంత్రమే కేసీ వేణుగోపాల్ ని కలవడం జరిగింది అజారుద్దీన్. అప్పుడే కన్ఫర్మ్ చేసి చెప్పారు ఇక తనకి జూబ్లీ హిల్స్ కన్ఫర్మ్ అయిపోతుందని ఆయన ముందుగానే చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఈ రోజు లిస్ట్ లో అజారుద్దీన్ పేరు జూబ్లీ హిల్స్ లో ఉంది. ఇక చూసుకున్నట్టుగైతే చాలా కీలకమైన కాన్సెప్ట్స్ 2-3 ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా హైకమాండ్ చాలా ఆచితూచి వ్యవహరించింది. ముఖ్యంగా చూసుకున్నట్టుగా బౌద్ధ్ కాన్స్టిట్యున్సీ, బౌద్ధ్ ఎస్టీ స్వయం బాబురావు కోసం రిజర్వ్ చేసి పెట్టినప్పటికీ కూడా స్వయం బాబురావు రాలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఆయన ఎంపీ సీట్ కి నెక్స్ట్ తర్వాత వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతానికి ఆయనకు బీజేపీ ఆల్రెడీ బౌద్ధ్ నుంచి సీట్ కేటాయించింది. రేవంత్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో కాన్స్టిట్యున్సీని చివరి వరకు ఫస్ట్ లిస్ట్ లో ఇవ్వకుండా సెకండ్ లిస్ట్ లో కూడా ఆయన కోసమే ఉంచారు. కాకపోతే ఆయన ఇప్పుడు రాలేని పరిస్థితి నేపథ్యంలో వన్నెల అశోక్ కి బౌద్ధ్ కాన్స్టిట్యున్సీ ఇవ్వడం జరిగింది. ఇక చూసుకున్నట్టుగైతే పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా కోరుతున్నట్టుగానే ఆయనకి ఇచ్చారు. ఖమ్మంని తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చారు. ముందు నుంచి కూడా వీళ్ళు 2 సీట్లకి పట్టుబట్టారు. మరి షర్మిల వస్తే పాలేరు ఆమెకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది. మరి షర్మిల రాలేదు కాబట్టి ఇక పాలేరుని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇక ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు ఎల్బీ నగర్ ఒక చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇక ఆఖరికి స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి మధు యాష్కి కూడా ఎల్బీ నగర్ కోరినప్పటికీ కూడా ఫస్ట్ లిస్ట్ లో ఇవ్వలేకపోయారు. మరి దీంతో అధిష్టానం వద్ద మధు యాష్కి తేల్చుకొని ఇంకా అధిష్టానం అక్కడ 2 పేర్లు అంటే ఏఐసిసి కార్యదర్శిగా ఉన్న మధు యాష్కి ఫస్ట్ లిస్ట్ లో పేరు రాలేదు ఎల్బీ నగర్ నుంచి. మరి సెకండ్ లిస్ట్ లో ఇప్పుడు ఎల్బీ నగర్ కి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీకి కూడా ఇక సీట్ దక్కించుకున్నారు. ఇక చూసుకున్నట్టుగైతే ఈ జాబితాలు అంటే ఎన్నికల సందర్భంలో చూసుకున్నట్టుగైతే ఇక జాబితాల విషయంలో కొంత సంక్లిష్ట పరిస్థితిని పార్టీలు ఎదుర్కోక తప్పదు. అందరినీ సాటిస్ఫైడ్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఇక ఉన్నంత వరకు చాలా వరకు జాబితాలో అంటే గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తాం, కంపల్సరిగా 80 నుంచి 100 సీట్లు గెలుపొందాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఇక బీజేపీ, జనసేన
పొత్తు అక్కడ ఉంది, మరోవైపు బీఆర్ఎస్ ఉంది. మరి త్రిముఖ వ్యూహంలో గట్టిగా ముందుకు వెళ్ళాలంటే కొన్ని అడ్డంకులు తప్పదు. కొంతమంది అసంతృప్తులు ఉంటారు, కొంతమంది సంతృప్తులు ఉంటారు. మరి అసంతృప్తులను కూడా వాళ్ళు కూడా తగిన విధంగా న్యాయం చేస్తాం ప్రభుత్వం వస్తే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. మొదటి నుంచి కూడా మనం అనుకున్నాం మొదటి లిస్ట్ లో వస్తుంది అనుకోవడానికి సెకండ్ లిస్ట్ లో ఆయన్ని అకామిడేట్ చేయడం జరిగింది. ఇక మునుగోడు విషయంలో చూసుకున్నట్టుగైతే మునుగోడు సీట్ తనకు కన్ఫర్మ్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఒకసారి ముందుగా కన్ఫర్మ్ చేయించుకుని రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ రావడం జరిగింది. వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉండగా ఇవాళ మార్నింగ్ మీటింగ్ ఉండటం ఉన్న నేపథ్యంలో ఇక ఆయన నేను రాత్రి 12ంటికి ఆయన వెళ్ళి మాణిక్రాజ్ ఠాకరేని కలిసి ఆయన దగ్గర నిర్వహించుకొని కాంగ్రెస్ పార్టీలో నిన్న రాత్రి అధికారికంగా జాయిన్ అయిపోయారు. ఇవాళ మార్నింగ్ సిసి లోకి లిస్ట్ లో రాజగోపాల్ రెడ్డి పేరు పెట్టడం కోసమే నిన్న రాత్రి ఆయనకి కాంగ్రెస్ తీర్థం పోసేశారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చెప్పారు మునుగోడు నుంచి కంటెస్ట్ చేస్తానన్నారు. ఆ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా బీజేపీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆయనకి సాటిస్ఫై చేసి మునుగోడు నియోజకవర్గాన్ని ఇక కేటాయించడం అయితే జరిగింది. ఇక జనగాం విషయంలో కూడా చూసుకున్నట్టుగైతే ఇక్కడ జరిగిన చాలా విచిత్రమైన జరిగిన జనగాం విషయంలో రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నాడు. విషయంలో జనగాంకి కుమ్మూరు ప్రతాప్ రెడ్డి అలాగే పొన్నాల లక్ష్మయ్య 2 పేర్లు కూడా ఉన్నాయి, లిస్ట్ లో ఉన్నాయి, కంగారు పడద్దు అని చెప్పి పొన్నాలకు చెప్తే కేవలం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, తనను అవమానించాడని చెప్పేసి తనకి సీటు రాదనుకో అని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళిపోయారు. పిసిసి చీఫ్ గా అలాగే 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి సీటు రావట్లేదు ఒక భయంతో ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. వాస్తవంగా చూసుకున్నట్టుగైతే ఆ లిస్ట్ లో ఆయన నెలకు ముందు వరకు కూడా ఆయన పేరైతే మొదటి లిస్ట్ లో పొన్నాల పేరు ఉంది. హైకమాండ్ దీని మీద డెసిషన్ తీసుకుంటుంది. మాజీ పిసిసి చీఫ్ అలాగే 10 ఏళ్ల పాటు మంత్రిగా చేశాడు కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చిండేవాళ్ళు. ఒకవేళ కానీ పొన్నాలు కానీ ఉన్నట్టుగా అయితే ఆయన ముందుగానే కంగారపడి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఇక్కడ లైన్ క్లియర్ అయిపోయింది. ఇది పరిస్థితి. ఇక వరంగల్ వెస్ట్ నుంచి కొండా సురేఖకి ఇవ్వడం జరిగింది. ఇక చిన్నారెడ్డి విషయం చూసుకున్నట్టుకైతే చిన్నారెడ్డి ఇక్కడ వనపర్తి నుంచి డాక్టర్ చిన్నారెడ్డి అసలు ఎలా తిరిగారంటే ఆయన ఒక మాజీ మంత్రి 4 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా డైలీ అక్కడ మీటింగ్ జరిగినప్పుడల్లా స్క్రీనింగ్ కమిటీ చుట్టూ తిరగడము, వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని చూస్తే చాలా అనిపించింది. మీరు ఒక మాజీ మంత్రి, మీరు ఇన్నిసార్లు ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరిని కలిశాడు. ఢిల్లీలోనే దాదాపుగా 10-15 రోజులు ఇక్కడ క్యాంప్ వేసి స్క్రీనింగ్ కమిటీ సభ్యులందరినీ కలవటం, గేటు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈ జాబితా ఆయన బయోడేటా ఇవ్వడం అన్ని చేశారు. చాలా ట్రై చేశారు. మరి ఆయన కష్టం ఫలించింది. ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వటం అయితే ఇక జరిగింది. మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ముందుగా ఊహించిన విధంగానే మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి అవకాశం అయితే ఇక్కడ కల్పించారని చెప్పొచ్చు. ఇంకా ఏదైతేనేమి ఇక దాదాపుగా 100 సీట్లకి ఆలస్యంగానైనా గెలుపు గుర్రాలని ముందుకి రంగంలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ 119 సీట్లు ఒకసారి అనౌన్స్ చేసినప్పటికీ కూడా కంగారు పడుకో బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ బీజేపీ నిలిపిన అభ్యర్థులు కానీ వీళ్ళందరినీ కూడా పెట్టుకొని వారు చూసుకుని బేరీజ్ అభ్యర్థులను దింపడం జరిగింది. అయితే ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఈ జాబితాలో వచ్చి కాబట్టి కొన్ని మార్పులు కూడా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ విషయంలో కూడా ఫుల్ జాబితా కూడా రిలీజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ముందు క్యాండిడేట్ని అనౌన్స్ చేసినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసి తర్వాత మళ్ళీ క్యాండిడేట్స్ ని చేంజ్ చేయడం జరిగింది. మరి ఆ తరహా పరిస్థితులు అయితే మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా సరే ఇక్కడ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వడపోత కార్యక్రమం చాలా డీప్ గా జరిగిన తర్వాతే ఇక అభ్యర్థుల ఎంపిక అనేది జరిగిందని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ ఇంకా 15 పెండింగ్ ఉన్నాయి. 4 వచ్చి 2 సిపిఎంకి 2 సిపిఐకి ఉన్నాయి. ఇంకా 4 సీట్లు పోగా ఇంకా 15 సీట్లు పెండింగ్ పెట్టారు. 15 సీట్లు పెండింగ్ కూడా కారణం ఒకటి ఉందండి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ జాబితాలో కూడా చెన్నూరు లేదు. బీజేపీ నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. విజయశాంతి, డికే అరుణ, వివేక్, ఇంకా ఇలా కొంతమంది లీడర్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కొంతమంది లీడర్స్ బీఆర్ఎస్ నుంచి వచ్చే అవకాశం ఉంది.
వారి కోసమని కొన్ని రిజర్వ్ పెట్టి ఉంచారు స్థానాల్ని. మరి ఆ స్థానాల్ని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ లోప అంటే థర్డ్ లిస్ట్ అంటే నవంబర్ 3 నాటికి థర్డ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆ నాటికి వీళ్ళు ఒకవేళ జాయిన్ అయితే వాళ్ళని అకామిడేట్ చేసే అవకాశం అయితే ఇందులో కనిపిస్తుంది. ఎస్ రామకృష్ణ, మరోవైపు కొన్ని సీట్లకు సంబంధించి ఇప్పటికే చాలామంది ఆశావాహులు ఉన్నారు. అండ్ మోరోవర్ కొన్ని ప్రాంతాలకు సంబంధించి మనం చూసుకుంటే 2-3 నేతలు కూడా పోటీలు పడ్డారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనం నిన్న ఈరోజు చూసినప్పటికీ కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అండ్ మోరోవర్ అందరూ కూడా ఢిల్లీకి వచ్చి నేరుగా కూడా ఖర్గే గారి చేతుల మీదుగా కండువాలు కప్పుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నీలం మధు కూడా ఈరోజు ఉదయం మనం చూస్తే పటాన్ చెరువుకు సంబంధించి నీలం మధు కూడా ఈరోజు పార్టీలో చేరారు. బట్ అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే ఆల్మోస్ట్ ఆయన విస్తృత స్థాయిగా లాస్ట్ టైం 2018లో కూడా ఆయనకు సీటు కేవలం 15 రోజుల ముందు కేటాయించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి ఈసారి మరి నీలం మధు పార్టీలో చేరారు. అట్లాంటి సీట్లన్నీ కూడా చాలా ఆగాయి. ఈ సెకండ్ లిస్టు అండ్ థర్డ్ లిస్ట్ కూడా 29th వరకు రిలీజ్ చేస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమన్నా చేంజ్ ఓవర్స్ ఉంటాయా? ఆఫ్టర్ ఫస్ట్ తర్వాత అవుతాయా, లేదా ఈ మంత్ ఎండింగ్ కల్లా అవుతాయా? ఏంటి అసలు అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? ఇక థర్డ్ లిస్ట్ చూసుకున్నట్టుగైతే థర్డ్ లిస్ట్ మీకు చెప్పా ముందుగా పారాషూట్ చాలా మంది ఉంటారు. ఇంకా వాళ్ళ కోసమని ఈ థర్డ్ లిస్ట్ ని రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది. ఇక థర్డ్ లిస్ట్ అనేది నవంబర్ 3 నాటికి వస్తుంది. రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పారు.